హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట. ఇవాళ మనం తిరుపతి కొండ కింద సందర్శించదగిన ప్రదేశాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం. ముందుగా శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చేసాము. ఇక్కడి విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడి స్థల పురాణం మనం చూసినట్లయితే నారాయణవనంలో శ్రీనివాసుని కళ్యాణం ముగిసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారితో కలిసి తిరుమలకి బయలుదేరగా, శాస్త్రం ప్రకారం పెళ్ళైన దంపతులు 6 నెలల పాటు కొండలు ఎక్కడం, పుణ్యక్షేత్రాలను వెళ్ళడం చేయకూడదని అగస్త్య మహర్షి చెప్పడంతో అగస్త్యాశ్రమంలో 6 నెలల పాటు విడిది చేస్తారు. ఆ సమయంలో ఈ ఆశ్రమానికి దగ్గరలోనే తిరుమల కొండ కింద కళ్యాణి నది తీరాన ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఎక్కువగా గడిపేవారు. తిరుమలకు వెళ్తూ శ్రీనివాసుడు తన భక్తులకి 2 వరాలు ప్రసాదించాడని పురాణాలు మనకు తెలుపుతున్నాయి. తన దర్శనం కోసం తిరుమలకు రాలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో అర్చావతార స్వరూపంతో దర్శన భాగ్యం కల్పిస్తానని, పద్మావతీ దేవిని పరిణయమాడిన వెంటనే తాను విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు, పెళ్లి కాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహించినట్లు చెప్తారు. తిరుమలలో లాగే ఇక్కడ కూడా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తిరుమలకు వెళ్తూ దగ్గరలోని సువర్ణముఖి నదిలో పెట్టిన పాదాన్ని భక్తులు విష్ణు పాదంగా కొలుస్తుంటారు. తిరుమలకు దారి తీసే రాతి నడకదారి అయిన శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం నుండే ప్రారంభమవుతుంది. అలిపిరి నుండి ఉండే మెట్ల దారి కంటే ఇది చాలా దగ్గర. సుమారు 1 గంట లోపలే తిరుమల కొండపైకి చేరుకోవచ్చు. 1967లో టీటీడీ వారు ఈ ఆలయ పరిపాలనా నియంత్రణను చేపట్టింది. అప్పటి నుండి ఆలయం వారి నిర్వహణలో ఉంది. ఇప్పుడు మనం వకులమాత ఆలయానికైతే చేరుకున్నాం. వకులమాత ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వకులమాత ఆలయం వెంకటేశ్వర స్వామి పెంపుడు తల్లి వకులదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం పేరూరు బండకొండపై దాదాపు 300 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. తిరుమల పురాణం ప్రకారం వకులదేవి యొక్క పురాణం ద్వాపర యుగానికి చెందింది. పురాణంలో విష్ణు అవతారమైన కృష్ణుడి పెంపుడు తల్లి యశోద లక్ష్మీ అవతారమైన రుక్మిణితో అతని వివాహాన్ని తాను చూడలేనని అతనికి ఫిర్యాదు చేసింది. దీనికి కలియుగంలో లక్ష్మీ స్వరూపంలో తన వివాహాన్ని చూసే అవకాశం ఆమెకు లభిస్తుందని కృష్ణుడు బదులిచ్చాడు. కలియుగంలో విష్ణు వెంకటేశ్వరుడి రూపాన్ని తీసుకున్నాడు మరియు యశోద వెంకటేశ్వరుడి పెంపుడు తల్లి అయిన వకులాదేవిగా పునర్జన్మ పొందింది. దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆమె తన పెంపుడు కొడుకు వివాహాన్ని ఆకాశరాజు మరియు లక్ష్మీ స్వరూపమైన ధరణి రాణిల పెంపుడు కుమార్తె పద్మావతితో ఏర్పాటు చేసింది. ఈ ఆలయం వకులాదేవి ముఖం వెంకటేశ్వరుడు నివసించే 7 కొండల వైపు చూసే విధంగా నిర్మించబడింది. తిరుమలలో వెంకటేశ్వరునికి ముందు వకులాదేవికి నైవేద్యం సమర్పించబడుతుంది. ఇప్పుడు మనం కపిల తీర్థం గురించి తెలుసుకుందాం. కపిల తీర్థం తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్ళే దారిలో ఉంటుంది.
కృతయుగంలో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగమై ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటుంది. ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఈ సమయంలో అక్కడ స్నానం చేసి మనం గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. వర్షాకాలంలో ఇక్కడ జలపాతంలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువయ్యాడు. కొండల మీద 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగా. ఈ పుష్కరిణి కపిల తీర్థం అంటారు. కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్లోని శ్రీకృష్ణుడిని దర్శించుకుందాం. ఇస్కాన్ ఆలయం ప్రతిరోజు ఉదయం 7:30 నుండి రాత్రి 8:30 వరకు దర్శనం కోసం తెరిచి ఉంటుంది. మంగళహారతి ఉదయం 4:15 గంటలకు జరుగుతుంది. ఈ ఆలయంలో అనేక చిత్రాలు మరియు శిల్పాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి శ్రీకృష్ణుని జీవితంలో వివిధ ఘట్టాలను వర్ణిస్తాయి. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ టెంపుల్స్ మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. భారతదేశంలోని దాదాపు ప్రతి ముఖ్యమైన నగరంలో ఇస్కాన్ ఆలయం ఉన్నప్పటికీ తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం ముఖ్యంగా ప్రాచుర్యం పొందింది. పవిత్ర శ్రీల ప్రభుపాదులు తిరుమల తిరుపతిని 1974-75 సంవత్సరాలలో సందర్శించినప్పుడు ఈ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక వాతావరణానికి ఆకర్షితుడై ప్రతిరోజు వేలాది మంది భక్తులు సందర్శించడం చూసిన తర్వాత భగవద్గీత మరియు శ్రీకృష్ణుని బోధనలకు ప్రచారం చేయడానికి ఆదర్శవంతమైన ప్రదేశంగా భావించి ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు. 1982లో ఆలయాన్ని నిర్మించడం ప్రారంభమైంది. 2005లో ఈ ఆలయం అందరి కోసం తెరవబడింది. ఇదండి ఇవాల్టి మన వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.